రాజు చెప్పండి, మీరు ఈ ఏసీపీ జడ్జిని బదిలీ చేయాలని ఒక పెద్ద సీనియర్ లాయరే అడగటం, హైకోర్టులో అడగటం మీద న్యాయ నిపుణులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది కరెక్టేనా, ఇట్లా చేయటం తప్పు కదా అనేది న్యాయ నిపుణుల వాదన. ఇది అంటూ ఆయన పైగా మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని మిథున్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇప్పుడు వస్తున్నటువంటి మద్యం స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి శుభ్రంగా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నాడు ఒక పక్క. రెండో పక్క లేని స్కామ్లో ఆయన అరెస్ట్ చేసి బెయిల్ వస్తే దానికి ఆయనకి ఐక్యరాజ్య సమితికి వెళ్ళటానికి కేంద్రం అవకాశం ఇస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వారు. సో జడ్జిని ఉద్దేశించి దురుద్దేశపూర్వకమైన వ్యాఖ్యలు చేయకూడదు కదా. ఆ సంగతి తెలిసి కూడా సిద్ధార్థ లోద్రా అంత పెద్ద ఆయన ఎట్లా చేశారు? సార్ మొమ్మాటికి ఫస్ట్ గా మీకు సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, గుడ్ మార్నింగ్. ఖచ్చితంగా ఏ లాయర్ అయినా ఏ వ్యక్తి అయినా సరే జడ్జికి ఇటువంటివి కూడా ఆపాదించకూడదు. ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం పూర్తిగా రాజ్యాంగేతరమైనటువంటి మాటలుగా దాన్ని అయితే నేను భావిస్తా ఉన్నా, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. లాయర్లందరూ కూడా, అంటే నేను కూడా యాజ్ అ లాయర్ గా జడ్జి గారికి ముందు మన అభిప్రాయాలను మన వాదనలను ఘాటిగా వినిపించవచ్చు. ఆ యొక్క జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మనకు నచ్చకపోయినట్లయితే అక్కడ జడ్జి గారి మీద ఏది మాట్లాడకూడదు. తర్వాత మనం అపీల్కి వెళ్ళి పై న్యాయస్థానంలో ఈ యొక్క తప్పొప్పులను మనం ఎంచే ప్రక్రియ న్యాయవాదులుగా చెయ్యొచ్చు తప్పితే జడ్జిల్ని ట్రాన్స్ఫర్ చేసే శక్తి సామర్థ్యాలు ఒక లాయర్కి ఉండడం అంటే అది ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఆయనకు ప్రభుత్వ పెద్దల మద్దతు ఏ రకంగా ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా కటకటాల పాలు చేయాలి, ఇబ్బందులు పెట్టాలనే లక్ష్యంతోనే ఇలాంటి లాయర్లను పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఒక అక్రమ మద్యం కేసుని సృష్టించి మా మీద ఉక్కుపాదం మోపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పిచ్చికి పరాకాష్ట అని చెప్పాలా, కండకావరానికి పరాకాష్ట అని చెప్పాలా నాకైతే అర్థం అవ్వట్లేదు. సిద్ధార్థ లోద్రా గారు కూడా చాలా పెద్ద లాయరు, అపరకోటీశ్వరుడు. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కోసం అదే సిద్ధార్థ లోద్రా గారు కాళ్ళు పట్టుకున్నారని కూడా బయట చెప్పుకుంటా ఉంటారు. అయితే ఆయన కోట్లు డబ్బులు ఇచ్చినా సరే అధికారంలోకి వచ్చి మళ్ళీ ఆయన ఫీజులు, ముందు ఏమో వాళ్ళ కేసుల కోసం కోట్ల ఫీజులు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కేసులు ఆయనకి అప్పగిస్తూ కూడా లక్షల్లో ఫీజులు ఇస్తూ జీవోలు ఇస్తూ రిలీజ్ చేస్తున్నటువంటి వీరు ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సిద్ధార్థ లోద్రాకి జోబులో మనిషి అయిపోయి కాకపోతే ఇంత ధైర్యంగా సిద్ధార్థ లోద్రా మాట్లాడగలిగేవారా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏదైనప్పటికీ అటువంటి మాటలకి ఆక్షేపణీయం, అలా మాట్లాడకూడదు. రైట్. రాంభూపాల్ గారు మీరేమంటారు? ఒక సీనియర్ లాయర్ ఒక జడ్జి గారిని ఉద్దేశించి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ధర్మమేనా? సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న మెంబర్స్ కు వీక్షకులకు. ఒకటి సార్, ఇప్పుడు న్యాయమూర్తులు ఇచ్చే జడ్జిమెంట్స్ అన్నింటినీ ప్రభావితం చేయడం అనేది ఈ రోజు రాజకీయంగా జోక్యం చాలా తీవ్రంగా పెరిగిపోయింది. అది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం అనేక కేసులు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ముఖ్యంగా తనకు నచ్చకపోతే తన అభిప్రాయాలను, ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు తన అభిప్రాయాలను పై కోర్టులో తేల్చుకోవచ్చు, కానీ జడ్జిమెంట్ రాకనే కోర్టులో విచారణ జరగకనే తీర్పులు ఇచ్చేసే పరిస్థితి వచ్చేసింది. బయటనే కేసులు మొత్తాన్ని బయట పత్రికలు కానీ లేదా కొన్ని రాజకీయ సంస్థలు కానీ ఎవరు నిందితులు కాదో అన్ని వాళ్ళే తేల్చేస్తారు. జడ్జీలు ప్రేక్షకులు తమ అభిప్రాయాలకు భిన్నంగా జడ్జి ఎవరైనా ప్రకటనలు కానీ నిర్ణయాలు చేస్తే, తమ చట్ట పరిధిలో చేస్తే దాన్ని నచ్చదు కాబట్టి వెంటనే దాడు. ఈరోజు చూస్తున్నాం, సిద్ధార్థ లూద్రా గారు సీనియర్ మోస్ట్ లాయర్, ఆయన అమాయకంగా ఏం మాట్లాడిండాడు ఇట్లాంటి విషయాలు. కానీ ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే న్యాయమూర్తుల్ని ప్రభావితం చేయడం. న్యాయమూర్తులు ఎవరైనా తమ అభిప్రాయాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఈ రకంగా మేము పబ్లిక్ నుంచి ప్రెజర్ తీసుకురాగలం అని చెప్పేసి చెప్పడం దాని అర్థం. రెండోది, నిన్న జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడిన తర్వాత ఇంకేం మాట్లాడగలం సార్? న్యాయవాదులే న్యాయమూర్తుల మీద దాడులకు, న్యాయవాదులే న్యాయమూర్తులు విమర్శించే పరిస్థితికి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడాలని వీళ్ళేమో బయట చెప్తారు. మరి న్యాయ వ్యవస్థ ప్రతిష్టను ఎవరు కాపాడాలా? వీళ్ళే కదా కాపాడాల్సింది. అందులో సీనియర్ మోస్ట్ న్యాయవాదులు వీళ్ళు కదా కాపాడాల్సింది. ప్రజలు కోర్టులను గౌరవిస్తున్నారు, అందుకని ప్రజలు ఏ తీర్పు కోర్టులు ఇచ్చినా వాటిని శిరసా వహిస్తున్నారు. అయోధ్య తీర్పు మనం చూసాం, తీర్పులో అంగీకారమా అనంగీకారమా చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ చివరికి సుప్రీంకోర్టు తీర్పును అందరూ అంగీకరించింది ఈ దేశం. అట్లాంటిది ప్రజలు ఓపికగా కేసులను అంగీకరిస్తుంటే న్యాయవాదులు తాము పెట్టుకున్నటువంటి రాజకీయ నాయకుల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఇట్లా పబ్లిక్ ప్రెజర్ చేస్తామంటే ఇది న్యాయ వ్యవస్థకు నష్టం. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ బలహీనపడాలనేటువంటి కోరుకుంటున్న రాజకీయ నాయకులు తద్వారా తమ ప్రతిష్టను పెంచుకోవచ్చేమో కానీ ప్రజల్లో న్యాయ వ్యవస్థకు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద ఉండే విశ్వాసాన్ని కోల్పోతుంది. రైట్, బాగా చెప్పారు. నిజానికి ఎవరైనా సరే జడ్జిమెంట్ మీద వ్యాఖ్యానం చేయొచ్చు, ఈ జడ్జిమెంట్ కరెక్టు కాదు, దీంట్లో ఈ లోపాలు ఉన్నాయి, లేకపోతే ఈ మెరిట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అంతేగాని జడ్జి గారి మీద దురుద్దేశం ఆపాదించకూడదు. అది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. అంత పెద్ద సీనియర్ లాయర్ కూడా అట్లా చేయటం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది.